శ్రోతలందరికీ నమస్కారం అండి. కనువిప్పు. రామాపురం అనే గ్రామంలో బాపన్న అనే ఒక ధనికుడు ఉండేవాడు. అవసరానికి మించిన ఐశ్వర్యము, అనుకూలవతి అయిన భార్య ఉండటం ఆయన జీవితం చాలా కాలం పాటు ఆనందంగా గడిచింది. లేక లేక కొడుకు పుట్టి వాడు పెరగటం ఆరంభమయ్యేసరికి ఆయనకు పెద్ద సమస్య ఎదురైంది. బాపన్న కొడుకు నారాయణ చిన్నతనం నుంచి పెంకి ఘట్టం. చిన్నపిల్లవాడు కదా అని బాపన్న వాడి విషయం కొంతకాలం పాటు ఉపేక్ష చేస్తూ వచ్చాడు. కానీ వయసు వస్తున్న కొద్దీ నారాయణ కొరకరాని కొయ్యలాగా మారిపోయాడు. ఎవరి మాట వాడికి లక్ష్యం లేదు. 10 ఏళ్ళు వచ్చాయి కానీ వాడికి ఇంకా ఓనమాలు కూడా రావు. వాడి ధ్యాస ఆటలపై నుంచి చదువు మీదకి మళ్లించటానికి బాపన్న ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ లాభం లేకపోయింది. ఒక్కగానొక్క కొడుకు, వాణ్ణి ఆయన ఏమీ అనలేడు. వాడి భవిష్యత్తు గురించిన ఆలోచనలతో ఆయనకు తీరని బెంగ పట్టుకుంది. ఇలా ఉండగా బాపన్న ఇంటికి సమస్త శాస్త్రాలు సకల విద్యలు తెలిసిన విద్యానాథుడు అనే మహానుభావుడొచ్చాడు. ఒకప్పుడు బాపన్న ఆయన వద్ద విద్యాభ్యాసం చేశాడు. తన పూర్వ విద్యార్థిని చూసిపోదామని ఆయన ఇప్పుడు వచ్చాడు. ఆయనతో బాపన్న తన కొడుకు గొడవ చెప్పుకున్నాడు. విద్యానాథుడు నవ్వి, చిన్నతనంలో మితిమీరిన గారాభం చేయడం చేత పిల్లలు ఇలాగే చెడిపోతారు. నేనిక్కడ ఒక వారం రోజులుండి మీ అబ్బాయిని దారిలో పెట్టగలనేమో చూస్తాను అన్నాడు. ఆ రోజు సాయంత్రం ఆయన నారాయణతో కాసేపు మాట్లాడాడు. వాడి కొత్త వాళ్ళంటే బెరుకులేదు, పెద్దవాళ్ళంటే గౌరవమూ లేదు. తనకు ఆటలంటే ఇష్టమని నారాయణ ఆయనకి చెప్పాడు. నువ్వు ఎలాంటి ఆటలు ఆడతావో నాకు చూడాలని ఉంది. నీ ఆటలు బాగుంటే నేను కూడా ఆడతాను. చదువుకోమని ఇక మీ నాన్న నిన్ను వేధించకుండా చూస్తాను అన్నాడు విద్యానాథుడు. ఈ మాటతో నారాయణకు ఉత్సాహం కలిగింది. వాడు ఆయనతో, నేను ఇంట్లో ఆడేవి ఆటలే కావు, నా అసలు ఆటలు చూడాలంటే ఊరి బయట కొండ మీదకి రావాలి అన్నాడు. అప్పుడు విద్యానాథుడు, అలాగే పోదాం పదా అన్నాడు. ఇద్దరూ కలిసి ఊరి చివర కొండకు పోతుంటే దారిలో తగిలిన అనేక మంది గ్రామస్తులు విద్యానాథుడికి పడి పడి దన్నాలు పెట్టారు. అది చూసి నారాయణ చాలా ఆశ్చర్యపడి వాళ్ళు అలా దన్నాలు పెట్టడానికి కారణమేమిటని విద్యానాథుడిని అడిగాడు. అది తరువాత చెబుతాను, ముందు నీ ఆటలు చూడని అన్నాడు విద్యానాథుడు. కొండ దగ్గర చాలామంది పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు. నారాయణను చూడగానే ఎంతో ఉత్సాహంతో కేకలు వేస్తూ ముందుకు రాబోయిన పిల్లలు వాడి పక్కన విద్యానాథుణ్ణి చూసి వెనక్కి తగ్గారు. పర్వాలేదు, ఈయన మన ఆటలు చూస్తాడట, రండి మనం ఆడుకుందాం అని నారాయణ వాళ్లకు ప్రోత్సాహించాడు. తర్వాత పిల్లలంతా కలిసి ఏవేవో ఆటలు ఆడుకున్నారు. లోపల చిరాకు అనిపించిన విద్యానాథుడు అవన్నీ ఓపికగా చూశాడు. కొంతసేపు గడిచాక ఆయన నారాయణను పిలిచి, ఇందాక చాలామంది నాకు నమస్కారాలు చేయడం గురించి అడిగావు కదా, నీకు కూడా అలా గౌరవం పొందటం ఇష్టమేనా అని అడిగాడు. ఇష్టమే, కానీ అందుకు ఏం చేయాలి అని నారాయణ ఎదురు అడిగాడు. బహుశా ఈ ఆటలు మానవలసి ఉంటుంది. నువ్వు ఆ పని చేసేటట్టుంటే నిన్నందరూ గౌరవించేలాగా నేను చెయ్యగలను, ఏమంటావు అన్నాడు విద్యానాథుడు. నేను ఆటలు మానేశానే అనుకుందాం, మీరు నాకు గౌరవం కలిగేటట్టు చేయగలరని ఏమిటి నమ్మకం అని నారాయణ నిర్లక్ష్యంగా అడిగాడు. ఈ ప్రపంచంలో నాకు అసాధ్యమంటూ ఏదీ లేదు. నేను తలుచుకున్నానంటే ఎవరికైనా దేనికైనా గౌరవం లభించి తీరుతుంది అన్నాడు విద్యానాథుడు గర్వంగా ముఖం పెట్టి. నారాయణ వెటకారంగా నవ్వుతూ అటు ఇటు చూసి కొంచెం దూరంలో నేల మీద పడి ఉన్న నల్లరాతిని కాలితో విద్యానాథుడికేసి తోస్తూ, చెప్పండి, ఈ రాయికి కూడా గౌరవం కలిగిస్తారా అని అడిగాడు. విద్యానాథుడు తొనకకుండా, ఈ రాయికి ఎలా ప్రతిష్ట కలిగిస్తానో రేపు నువ్వే చూస్తావు అని రాయి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎవరో పిచ్చివాడిలా ఉన్నాడు అని పిల్లలందరూ నవ్వుకున్నారు. నారాయణ మటుకు విద్యానాథుడు రాయి తీసుకుపోవడం చూసి కాస్త ఆశ్చర్యపడ్డాడు. మర్నాడు నారాయణ నిద్రలేచేసరికి ఇంటి నడవలో చాలా హడావిడిగా ఉంది. అది ఏమిటో తెలుసుకుందామని వాడు అక్కడికి వెళ్ళేసరికి ఒక బల్ల మీద జీవకళ ఉట్టిపడే కృష్ణ విగ్రహం ఉంది.
జనం ఒక్కొక్కరే వచ్చి దానికి నమస్కారం చేసిపోతున్నారు. విద్యానాథుడు అక్కడే నిలబడి ఉండి నారాయణను చూడగానే బయటికి రమ్మని సైగ చేశాడు. నిన్న నువ్వు కాలితో తన్నిన రాయినే ఆ విగ్రహంగా మలిచాను. అందరూ దానికి నమస్కారాలు చేస్తున్నారు. ఇప్పటికైనా నా శక్తిపై నీకు నమ్మకం కలిగిందా అని ఆయన నారాయణను అడిగాడు. నారాయణ ముఖం చిట్లించి, రాయి కాబట్టి మీరు చెప్పినట్లు వినింది, మీకు లొంగింది. నేనంత సులభంగా మీకు లొంగను. 10 మంది నన్ను గౌరవించేటట్టు చేయడం మీ వల్ల కాదు అన్నాడు. విద్యానాథుడు వెటకారంగా నవ్వి, వెర్రివాడా, నిన్నందరూ గౌరవించేలా చేయలేకపోతే అందువల్ల నాకు వచ్చే అవమానమేమీ లేదు. నీకన్నా ఆ రాయే నయమని 10 మంది నిన్ను గురించే అనుకుంటారు. ఆ మాట గుర్తుంచుకో అన్నాడు. ఆ మాటలతో నారాయణకు కనువిప్పు కలిగింది. ఆ తర్వాత వాడు తండ్రితో చెప్పి విద్యానాథుడి వెంట విద్యాభ్యాసానికి వెళ్ళిపోయాడు. బాగుంది కదండి కథ. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.